మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్రమ్మ. ప్రెసెంట్ డేస్లో ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ కొంతమంది వెనకడిగేస్తున్నారు. ఎందుకంటే డ్యూ టు ఈ ప్రోటీన్ పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ చాలా ఖర్చు అవుతుందని చెప్పి చాలా మంది ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్ ప్రైజెస్ చూసి అయిపోతున్నారు. బట్ ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ వచ్చింది. ఎన్నో ఇయర్స్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండి చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నతను ఎటువంటి ప్రోటీన్ వాడకుండా ఫుడ్ సోర్సెస్ నుంచే ప్రోటీన్ తీసుకొని వచ్చి దాని ద్వారానే వెయిట్ లాస్ చేయిస్తా జిమ్ రన్ చేస్తున్నారు. అతను ఎవరో కాదు, మన వీర్రాజు గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే చాలా మందికి ఫిట్నెస్ గురించి అవగాహన ఉంది, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా మంది ఫిట్నెస్ వైపు వస్తున్నారు. బట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన టైంలో అయితే అసలు ఫిట్నెస్ అనేది అవగాహన చాలా తక్కువ, వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారు? నాకు ఇప్పుడు 42 ఇయర్స్. ఓకే. నా ఏజ్ 30 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను జిమ్కి వెళ్ళాను సార్. అప్పుడు నా మ్యారేజ్ అయిపోయి 3 పిల్లలు. ఓకే. అందరూ అనుకుంటారు టీనేజ్ నుంచి స్టార్ట్ చేశారేమో అనుకుంటారు. కాదు సార్, నా ఏజ్ 30 తర్వాత లైవ్లో జిమ్కి వెళ్ళాను నేను. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్లో ఉంటే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అప్పుడు నా వెయిట్ 135 kgs, చాలా లాంగ్ ఉండేవాడిని. నా మీద ఆకాశం ఇస్తుంది, ఇలా ఉండడం వెయిట్ ఇలా కాదు, ఏదోలా చేయాలి, సంపాదనే కాదు ఎప్పుడు బాడీ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని జిమ్కి వెళ్ళాను, చేశాను. అలాగే 4 నెలలు చేశాను. నాకు అక్కడి నుంచి నచ్చిపోతే గాజు అక్కడి నుంచి సిటీ వచ్చాను కానీ జిమ్ కోసం హెల్త్గా కంపల్సరీ చేయాలని చెప్పాను. అలా 135 kg నుంచి 80 kg దాకా వచ్చాను సార్. చాలా దేశగా చేశాను. అంతా చాలామంది ప్రోటీన్లు వాడారు, అవి వాడండి, ఈ వాడండి, చాలామంది సజెస్ట్ చేశారు. కానీ ఒకసారి రెండుసారి నాకు తెలియదు. అప్పుడు అంత అవగాహన మాకు లేదు. వాళ్ళు ఏ చెప్తే అది అన్నట్టు ఉండేది. ఒకసారి 2 సార్లు ట్రై చేశాను కానీ అది నాకు నచ్చలేదు. అది ఎంతవరకు అంటే కరెక్ట్ కాదని చెప్పాను. నేను డైట్ ద్వారా అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను అలాగా 2013 నుంచి 2015 దాకా చేశాను. చేసిన తర్వాత నా వ్యాపారం రీతిగా నా వ్యాపారం నేను చేసుకునేవాడిని. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, అందరూ ఇలా ఉన్నారు జిమ్లో, సరైన గైడెన్స్ లేక, ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఎవరు చెప్తా అదే పట్టుకుని అదే చేస్తున్నారు, వాళ్ళ రిజల్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతున్న ఉద్దేశంతో నేను అనేది ఒకటి సొంతంగా పెట్టి ఓన్లీ వెయిట్ లాస్ ఫిట్నెస్గా చేయించాలి, బాడీ బిల్డింగ్ చేయించకూడదు, ఓన్లీ వెయిట్ లాస్ అని చెప్పి టార్గెట్ తీసుకొని నేను 2016లో 104 ఏరియాలో జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను చెప్పే విధానం అంటే మైండ్ సెట్గా చెప్తాను అనమాట. అందరూ 7 రోజులకి 7 రోజులు వర్కౌట్ చేయలేరు. 4 రోజులు సపోర్ట్ చేస్తుంది. ఒక రోజు ఎక్కడన్నా వర్క్ ఎక్కువ నిద్ర లేకపోయినా, మామూలుగా బయటకు వెళ్ళి వచ్చినా, ఫుడ్ ఎక్కువ తీసుకున్నా సరిగ్గా చేయలేరు. నేను కస్టమర్ వచ్చారంటే ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళో, డ్యూటీకి వెళ్ళో, రెస్ట్ తీసుకున్నావా లేదా ముందు అన్ని కనుక్కొని దాని తర్వాత నేను వర్కౌట్లు చెప్తాను. నేను అలా జరిగింది సార్. సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయకుండా అంటే ఇప్పుడు మాకు జనరల్గా ఏ జిమ్లో చేరినా మనకు ఫస్ట్ నేను ఏం చెప్తారంటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే మీ ఫుడ్లో ప్రోటీన్ మీ వెయిట్కి × 2 ఉండాలి, × 1.5 ఉండాలి అంటారు. మేబీ అది వెయిట్ గెయిన్ అవటానికి కానీ మజిల్ కనిపించడానికి. బట్ ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తే మనం క్యాలరీస్ చాలా తక్కువ తినాలి. బట్ మీరు ఏమంటారంటే ఫుడ్లోనే ప్రోటీన్ ఎక్కువ, అంటే అప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువైపోయి వెయిట్ లాస్ అవడం అట్లా సార్. అంటే మీరు ప్లాన్ ఎలా చేస్తారు? నేను ఎలా ప్లాన్ చేస్తానంటే మెయిన్ వెయిట్ లాస్ పరంగా చెప్పాలంటే డైట్లోనే చేసుకోవచ్చు సార్ వెయిట్ లాస్ పరంగా. ఎందుకంటే ఇప్పుడు డైట్ మనం రోజు తిరిగేది కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం లంచ్ ఇవే కాకుండా ఫుడ్ మార్చుకోవాలి. మెయిన్ ఫైబర్, ఇప్పుడు బాగా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఫైబర్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాడీలో అంత ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓన్లీ డైట్లో చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు జనరల్గా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి షుగర్స్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ కొంచెం సిమిలర్ డైట్ ఉంటుంది, ఒక్కొక్కరికి డిఫరెంట్ లేదు సార్. అలా లేదు. ఇప్పుడు బాడీ గెయిన్ అవ్వాలన్న ఒకలాగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తారు సార్, ఏదైనా ప్రాబ్లం ఉందంటే, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీకు పిల్లలు పుట్టాలంటే వెయిట్ తగ్గాలమ్మా జిమ్కి వెళ్ళండి, లేదా వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్తే ఇంకో తొందర రిజల్ట్ వస్తుంటారు. ఇంకోటి థైరాయిడ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్సర్సైజ్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ డైట్ వేరేగా ఉంటాయి. వాళ్ళు క్యాబేజీ తినకూడదు, కొన్ని తినకూడని ఉంటాయి. దాని తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తాం. వెయిట్ లాస్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫైబర్కి ఎక్కువ ఫైబర్ ఫుడ్డే తీసుకోమని చెప్తాం. క్యాలరీస్ ఉన్న ఫుడ్ అది తగ్గించమని చెప్తాం. ఓకే. అది ప్రతిది కూడా 3 రోజులకు ఒకసారి ఎయిట్ చేసారు మనకు తెలిసిపోతుంది. మాకు అంటే వాళ్ళు తినేసిన తర్వాత వచ్చి చేసినా కానీ మాకు అర్థమైపోతుంది. వాళ్ళు చేసి విధానం బట్టి మాకు తెలిసిపోతుంది. నేను అప్పుడే చెప్పేస్తాను, ఎలా చేస్తే అవ్వదు అది ఇది అని చెప్పాను.
అది. ఇప్పుడు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే డైలీ లేబర్ ఉంటారు ఇట్లా. సో వాళ్ళకి ఒక్కొక్కసారి టైమింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. మీరు 1 వీక్ రమ్మంటే వాళ్ళు 4 days 3 days వస్తారు, బట్ వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ కనపడట్లేదు అని చెప్పి ఇబ్బంది ఫీల్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు మీరు? మెయిన్ వాళ్ళకి లేజినెస్ వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. జిమ్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పని రావడం అయితే వస్తారు. ఫస్ట్ వారం రోజులు 4 రోజులు ఇంట్రెస్ట్గా చేస్తారు. ఆ తర్వాత వెళ్దాంలే చేద్దాంలే అని చెప్పాను. వాళ్ళకి మేము కంటిన్యూ కాల్ చేయడం, మెసేజ్ పెట్టడం, డైట్ ఏం తీసుకున్నా, వెయిట్ ఇవన్నీ పర్సనల్ ట్రైనింగ్లో నేను ఎక్కువ చెప్తాను. ఓకే. దగ్గరుండి జనరల్ ట్రైన్ వేరేగా ఉంటారు, నేను ఓన్లీ పర్సనల్గా చెప్తాను. ఓకే. వాళ్ళకి మోటివేట్ చేస్తాను. మనకి 100లో 60% వింటారు సార్, 40% కొంచెం లేజినెస్ వాళ్ళు ఉంటారు. 100% అందరూ వచ్చి చేయాలంటే ఫస్ట్ మోటివేషన్ వస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీ ఫంక్షన్కి వెళ్తారు, ఏ ట్రైన్ రామైపోయి 2 నెలలు ఏం చూసి 2 నెలల్లో ఇంత చేంజ్ అయింది దానికి గిల్టీగా ఫీల్ అయ్యి ఫాస్ట్గా వచ్చేసి జిమ్కి వచ్చేసి ఫీజు కట్టేసి నేను తగ్గిపోవాలంటాను. అలా కాదు, ఫస్ట్ బేసిక్ చేయాలి. ఒకసారి చేసిన బాడీ పెయిన్స్ తప్పించి రిజల్ట్ రాదు. నువ్వు 2 గంటలు కాదు 3 గంటలు జిమ్ చేసినా కానీ ప్లాన్ అనేది లేకపోతే నీకు రిజల్ట్ ఉండదు. కష్టపడుతూ చెమట పడుతుంది తప్పించి రిజల్ట్ ఉండదు అని చెప్పని నేను కెమెరాలో చూస్తే ఇలా కదని చెప్పిన వాళ్ళు తేడా చేసిన దగ్గర నుండి నేను చూసుకుంటాను సార్. ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి చాలా ఫాలో అవుతున్నారు సార్. మంచిగా కీటో డైట్ అని, లేకపోతే 1 meal a day అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఇవన్నీ. సో మీరు సజెస్ట్ చేస్తారా ఇవి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొంతమందికి అవుతుంది సార్, అలా చేయడానికి అందరికి అవ్వదు. అలాగా ఇప్పుడు 20,000 30,000 శాలరీ వాళ్ళు ఉంటారు, సపరేట్గా అంత మనీ పెట్టుకోలేరు. డైలీ తీసుకునే రొటీన్ ఫుడ్లోనే నేను మార్పులు చెప్తాను. ఇప్పుడు ఓన్లీ పొద్దున్న పూరి దోశ తింటాడు, అలా కాదు. ఒకరోజు ఎగ్ వైట్స్, ఒకరోజు బౌన్ బ్రెడ్, ఒకరోజు ఓట్స్, అంతగా ఒకటి ఇడ్లీ. అది మేము చెప్పండి సార్. ఇప్పుడు వెయిట్ లాస్లో ప్రోటీన్ అవసరం లేదా సార్ అసలు? అంటే ప్రోటీన్ ఇంటేక్ కిలోలు ఏం పే చేయదా? స్టార్టింగ్ ఏం అవసరం లేదు సార్. మరి కస్టమర్లు అందరూ కొంతమంది ఎలా ఉన్నారంటే వెయిట్ లాస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి డల్ అయిపోతాడు. డల్ అయిపోతే అందరూ ఏట్రా నీకు ఏమైనా నీరసం వచ్చినా, సన్నగా అయిపోయి అలాగైపోయి ఏట్రా ఒంట్లో బాగాలేదా అన్న టైప్లో అడుగుతారు అందరూ. మనిషి కూడా వీక్ అవుతాడు. వీక్ అయినప్పుడు మరి కొంచెం డల్గా ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా. అలాగే తప్పదు, అది కామన్, అది వెయిట్ లాస్ అయినప్పుడు. ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మనం ఫుడ్ అంతా కంట్రోల్ చేయాలంటారు. మీరు అన్నట్టే పెళ్లికి వీటికి వెళ్ళినప్పుడు మనం డైట్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఆ మీల్ స్కిప్ చేయొచ్చా, లేదా స్ట్రిక్ట్ గా ఈ డైటే ఫాలో అవ్వాలి? అలాగే లేదు, చేయొచ్చు. వీక్లీ వన్స్ మనస్ఫూర్తి తినొచ్చు. మరీ ఇవి కాకుండా వారం రోజులు అంతా కంట్రోల్ చేసి వన్ వే ఆఫ్టర్నూన్ కాకుండా డేలో తీసుకున్న పర్లేదు. వెయిట్ లాస్ లో ఇప్పుడు ఈ ఫుడ్ అనేది అసలు మనం టచ్ చేయకూడదు అనేది ఏంటి సార్? అంటే ఈ ఫుడ్ ఇంకా మనం చీట్ చేయకూడదు, అసలు ఈ ఫుడ్ మన లైఫ్ నుంచి డిలీట్ చేసేయాలని? జంక్ ఫుడ్ సార్, ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ మెయిన్ థింకింగ్. నాన్ వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ అంటే ఇప్పుడు చికెన్ ఫుడ్నే, ఎగ్ ఫుడ్నే, ఈ 2 తినొచ్చు. మటన్ గట్టాలంటే గట్ట తినకండి, ఇది తినొచ్చు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బయట ఫుడ్ మెయిన్ కట్ చేయాలి సార్. బయట ఫుడ్ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, మసాలా ఉంటాయి, కలర్లు ఉంటాయి. అవన్నీ కలిస్తే వీళ్ళు మన వాళ్ళు ఎంత చేసినా వేస్ట్. ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు చాలా మందిని వెయిట్ లాస్ చేస్తుంటారు కదా సార్. కొన్ని కేసెస్ మనకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటారు, బట్ సర్టెన్ వెయిట్ లాస్ అయిన తర్వాత అక్కడి నుంచి వెయిట్ లాస్ అవడం కొంచెం చాలా టఫ్ ఫేస్ ఉంటుంది. వాళ్ళ హెల్త్ కండిషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ జాబ్ వల్ల స్లీప్ సరిగా లేకుండా అవ్వచ్చు. సో అలాంటప్పుడు మీరు అంటే ఛాలెంజింగ్ కేసు ఇది ఉంది, ఇది మేము చాలా ఫేస్ చేసేది సార్. దగ్గర 15 దాకా చేశాను అలా ఛాలెంజింగ్గా తీసుకొని. ఆ ఫోటోలు కూడా తెచ్చాను, మీకు చూపిస్తాను. చాలా చేశాను. అంటే కొంతమంది మనకి నచ్చిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే సార్ చెప్పే చేయాలి అన్న వాళ్ళకి మనకు అంత ఛాలెంజ్ ఏమి ఉండదు. మన మనసే నేను చెప్తే చేస్తాడు అని చెప్పని కొంచెం మనం అని చూస్తాను చేస్తున్నాం. కొంతమంది అలాగా షిఫ్ట్ చేస్తారు వర్కౌట్లు కూడా. నేను ఉంటేనే చేయడం, నేను ల్యాబ్స్ చేయకపోవడం, 15 నిమిషాలు చేసి కార్డియో 10 నిమిషాలు చేయడం, అలా అక్కడెక్కడే డొమ్మ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దగ్గర ఉండి కొంచెం ఇలా కదా మైండ్ మార్చాలి. ఇంత అలా చేస్తే కొంచెం కొంచెం తగ్గితే బాగుంటుంది, నీకు చేయగలవు, నువ్వు ఎందుకలా చేస్తున్నావు అది అని చెప్పి చేయరా అని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడి, నీకు ఆకలేస్తుంది అని తెప్పించినా తింటావా లేదా అవుతానని చెప్తాను, ఇదే ఒక చేయని చెప్తే దాని మూలం చాలామంది మారారు. ఇప్పుడు మీరు జిమ్కి వచ్చి నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఏంటి సార్? అంటే మీ దగ్గర జాయిన్ అవ్వడానికి జస్ట్ వచ్చి ఫీజు కట్టి పర్సనల్ ట్రైనింగ్ జాయిన్ అయిపోవచ్చా, లేకపోతే నేను టెస్ట్ చేయించుకోవాలి? నేను కంపల్సరీ సార్. నేను ఫస్ట్ హెల్త్ ఇష్యూలు అడుగుతాను. మీకు ఏమన్నా థైరాయిడ్ ఉందా, లేకపోతే షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉన్నాయా, ఫ్యాటీ లివర్ ఉందా అన్నీ అడుగుతాను. అన్నీ అడగను. నేను ఏమన్నా కంప్లీట్ చెప్పారు అనుకో టెస్ట్ చేసుకోమంటాను. వాటిని బట్టి వర్కౌట్లు చెప్తాను. ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఆల్కహాల్ ఆపాలి, తర్వాత నాన్ వెజ్ తగ్గించాలి, జంక్ ఫుడ్ కంపల్సరీ తగ్గించాలి, ఈ 3. దాన్ని బట్టి నేను వర్కౌట్లో చూసి రిపోర్ట్లు చూసి చెప్తాను. కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకుంటారు లేదు సార్ అది అంటారు.
లేజినెస్ చేస్తారు. వాళ్ళు వర్కౌట్ చేసినట్టు తెలిసిపోతుంది నాకు. వాళ్ళ ఆవేశం 10 నిమిషాలు చేసేసరికి చెమటలు పట్టేయడం, ఆ కొలు తిరగడం, నువ్వు కంపల్సరీ చేయించుకోవాలంటే చేయించుకుంటారు. ఇప్పుడు ఫుడ్ విషయంలో మీరు చాలా చెప్పారు సార్. కమింగ్ టు ద వర్కౌట్లో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారా, కార్డియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా సార్? వెయిట్ లాస్కి కార్డియో ఇస్తాను 50-50 సార్. నేను కార్డియో చేయాలి, ఇది చేయాలి, 2 చేయాలి. ఇప్పుడు మనకి నార్మల్గా ఒక ఏజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళతో వర్కౌట్స్ చేయడం చాలా కష్టం. అంటే డంబుల్స్ ఎత్తించిన కార్డియో ఎక్కువ సేపు చేయొచ్చు. అది స్ట్రెంత్ సార్, అది స్టూడెంట్స్ కుర్రోళ్ళు చేసేలాంటిది. అంత ఇప్పుడు ఎక్కువ తనకి ఇప్పుడు 45-50 ఉన్న వాళ్ళు కూడా నేను కాలేజీలో చేశానులే, నాకు వచ్చు, నేను నేర్పేస్తాను. మనం 5 kg స్టార్ట్ చేయమంటే 10 నుంచి 15 చేసి పెయిన్స్ తప్పించి ఇంజరీస్ జరుగుతాయి. ఆ ఏజ్కి వచ్చేసరికి అంత వెయిట్స్ లేపకూడదు, ఇంజరీస్ ఎక్కువ అవుతాయని చెప్పి నేను చెప్పాను. లైట్ వెయిట్తో రిపిటేషన్ చేస్తాను. అంటే 10 చేసేది 20, 25, 30 అలా లైట్ వెయిట్తో రిపిటేషన్ చేస్తాను ఆ ఏజ్ వాళ్ళకి. అది ఎంగేజ్ వాళ్ళకి అనుకో ఒక్కొక్కరు బాడీ బట్టి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ అనేది మనకి గ్యారంటీ లేదు సార్. అంటే ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు, చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే ఇంతకుముందు అందరూ దాని మీద న్యూట్రిషనిస్ట్ని సపరేట్గా పెట్టుకునేవాళ్ళు, డైటీషియన్ సపరేట్గా ఉండేవాళ్ళు, ట్రైనింగ్ చేయడానికి జిమ్ ట్రైనింగ్ సపరేట్గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక అథ్లెట్ వచ్చేస్తున్నారు, తను ఒక 6 months 1 year ట్రైనింగ్ చేస్తున్నారు, మంచి బాడీ డెవలప్ చేసేస్తున్నారు, తనే ట్రైనర్ అయిపోతున్నారు. న్యూట్రిషన్ తనే, ఆ ట్రైనర్ తనే, డైటీషియన్ తనే, మొత్తం హెల్త్ కండిషన్ చూసుకునేది తనే. సో ఇది వాళ్ళ 1 year నేను జిమ్ చేసేస్తే నాకు మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుందా? నీళ్ళు జిమ్ చేస్తే మైండ్ పెడితే వచ్చేస్తుంది సార్. ప్రాబ్లం గతంలో చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు సార్. నేను చేసినప్పుడు ఇలా చేయాలని కూడా నాకు కూడా ఎవరు చెప్పి ఉండేవారు. సీనియర్లు ఉన్నా కానీ అంత ఏదో జస్ట్ లైట్గా చెప్పేవారు, అంత ఉండేది కాదు. ఇప్పుడు ఎలాగంటే కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అందరినీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే అందరికి అప్పుడు భయంకి ఇష్టం లేకపోయినా కానీ బయట రావడానికి అవకాశం లేదు. మా జిమ్ 11 నెలలు క్లోజ్ చేస్తారు సార్. చాలా ఇబ్బంది పడ్డాం. మేము జిమ్ చేసుకోవడం కూడా లేదు, లాక్ వేస్తారు. మేము జిమ్ చేసుకోవడం కూడా లేదు. అప్పుడు ఒక్కొక్కరు చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవడం, థ్రెడ్మిల్ కొనుక్కోవడం, ఇంటికాడ మాస్క్ పెట్టుకొని ఇంటికాడ చేసుకోవడం, ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి ఏదో వర్కౌట్ అవుతుంది కదా, ఇమ్యూనిటీ పవర్ పెరగాలని చెప్పని పొద్దున్న అల్ల రసం ఎన్ని తాగేయడం చేయడం చేసి మార్కెట్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి లాక్డౌన్ నుంచి మార్కెట్ ఓపెన్ అయింది. అప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. అప్పుడు ఇన్స్టా ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడే ఇన్స్టా స్టార్టర్లో అంతా కుర్రలన్నీ చేసి రీల్స్ పెట్టడం, ఆన్లైన్లో పెట్టడం చేయడం, అలాగే మార్కెట్ ఓపెన్ అయ్యి అందరికీ తెలుసుకున్నారు. ఇప్పుడు అదే ధీమా, మాకు వచ్చి కదా మేము చూసుకున్నాం కదా, ఒకళ్ళు అడిగే పని లేదు, మేము చేసుకోగలం కదా అని అనుకుంటారు. కానీ అన్ని వీడియోలు చూసి చేయడం కరెక్ట్ కాదు. అది అంటే ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. ఒక్కొక్కరు పాపులర్ అవ్వాలని చెప్పాను 10 kg ఎత్తి నేను 30 kg ఎత్తేసాను, నీకు చేశాను చెప్పానే, మనం చేసాడు కదా, నేను చేసేసుకొని చేశాడంటే చాలా ఇంజరీలు జరుగుతాయి. డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కంపల్సరీ బెల్ట్ ఉండాలి, పక్కన బ్యాక్ సైడ్ మనిషి ఉండాలి, లేదంటే ముందు పడిపోవడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ, అలాంటి హెవీ వెయిట్స్ చేసినప్పుడు చాలా డెడికేషన్, మైండ్ అంతా ఫోకస్ పెట్టి మనం ఎంతవరకు అయితే ఎత్తగలమో చేయగలం అంతే. పక్క వాళ్ళు చేస్తారు, ఎంత వెయిట్ వేసారు, అటు మీద నామేషన్ అయిపోదాం, నేను ట్రై చేద్దాం అని చెప్పి చాలామంది ఆ వెయిట్స్ వేసి చాలా ఇబ్బంది పడి నేను నా కళ్ళ మంది చూస్తాను. ఇప్పటికీ వాళ్ళు నడలు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇప్పుడు మీరు చెప్పారు 30 yearsకి ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చాను, వేరే ప్రొఫెషనల్లో ఉండి అది వదిలేసుకొని ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చారు కదా. సో ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడన్నా ఫీల్ అయ్యాక అనవసరంగా అది వదిలేసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చాను, రాకుండా ఉండాల్సిందే అని? అలాగే ఫీల్ అవ్వాలి కదా సార్. నేనైతే ఈ ఫీల్డ్ ఇంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చి బిజినెస్, నాకు శాండ్ బిజినెస్ ఉండేది, సీడీ షాపులు ఉండేవి. అవన్నీ కాదు, నాకు మనస్ఫూర్తిగా తృప్తినిచ్చేది నన్ను అందరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర నుంచి మా చేతులు కట్టుకొని ఉండకూడదు. నన్ను నా దగ్గరికి రావాలి. డాక్టర్ తర్వాత డాక్టర్ లాగా జిమ్ ఓనర్ అంటే డాక్టర్ లాగే. ఒక ప్రాబ్లం ఉందంటే డాక్టర్ తర్వాత చెప్పేది ఎవరికంటే జిమ్ కోచ్కి, ఓనర్కి. నేను ఇది ఎంచుకున్నాను, చాలా ఇష్టంతో దిగాను ఈ ఫీల్డ్లో. పరిస్థితి తక్కువైనా అప్పుడు ఆ రోజుల్లోనే 20 lakhs పెట్టి జిమ్ పెట్టాను. నార్మల్ జిమ్ కాకుండా ఏసీ జిమ్ పెట్టి అన్ని చాలా బాగా చేసుకుని చేశాను. ఒక టైంలో కోవిడ్ టైంలో కొంచెం బాగా బిజినెస్లో ఎవరికి లేవు. అప్పుడు బాధపడ్డా అంటే 11 months మొత్తం క్లోజ్ చేస్తారు. 11 months క్లోజ్ చేయడంలో 20 lakhs లాస్ వచ్చింది అన్ని బ్రాంచ్ల మీద. కొంచెం అట్టేను, మా మదర్ గారు కూడా బాగోలేదు, కొంచెం దాని వల్ల సఫర్ అయ్యాను. మళ్ళీ ఓపెన్ అయ్యే అని అది బాగానే ఉన్నది. నేను ఈ ఫీల్డ్ కంపల్సరీ ఎంచుకోవడానికి ఏంటంటే సార్ అని నన్ను పిల్లలు, ఎవరైనా నన్ను సార్ అని పిల్లలనే ఉద్దేశంతో నేను నలుగురికి
నేనే చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడులో. హెల్త్కి ఆవేశం వచ్చేసేది అది ఇది అని చెప్పని. హెల్త్ పరంగా నలుగురికి చేసాం అనుకో, దేవుడు ఏదో రూపంలో మనకి ఇస్తాడని చెప్పని ఆ ఉద్దేశంతో అప్పుడులో ఇంత అవగాహన లేదు సార్ ఎవరికి. ఇప్పుడంటే అసలు ఎవరికే లేవు, నాకే లేదు అప్పుడు. నేనుగా 1 year దాకా నేర్చుకొని చేసి ఇది వ్యాపారాలన్నీ వదిలేసి దీని మీద బుర్ర పెట్టి ఆలోచన అంతా పడుకున్నా లేచినా జిమ్ తెప్పించి ఇంకా ఏరే ప్రపంచం లేదన్నట్టు చేశాను కనుక నేను సక్సెస్ అవ్వగలిగాను. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా అప్పటి నుంచి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నా టచ్లో ఉంటారు సార్. ఓకే. దగ్గరగా నా దగ్గర 20,000 మంది స్టూడెంట్స్. ఓకే. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు లెక్కండి. అలాంటి రోజు నేను రిప్లై ఇవ్వలేకపోతుంటాను. ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారు, అది ఇది మిమ్మల్ని తగ్గాను సార్. చాలామంది లేడీస్కి ప్రాబ్లం ఉన్నప్పుడు డెలివరీ అవ్వదని చెప్పినప్పుడు వాళ్ళకి మేము తగ్గించిన తర్వాత చాలామంది నాకు బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చారు తెచ్చి. సార్ మీ జిమ్లో జాయిన్ అవ్వడం వల్లనే నేను తగ్గాను, మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, థ్యాంక్ యూ సార్. టైరాయిడ్ ఉన్న వాళ్ళు తగ్గారు, ఈ ప్రాబ్లం ఎత్తుకుంటే వాళ్ళకి ఏమైనా దాన్ని సపరేట్ ఎక్సర్సైజ్ చేయించి కొంచెం లేడీస్ పరంగా అన్ని మొత్తం చాలా రిజల్ట్స్ ఇప్పించాను. మా దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీ బిల్డర్ మా జిమ్లో ఉండరు సార్. ఓకే. ఓన్లీ ఫిట్నెస్, వెయిట్ లాస్. నేను వెయిట్ లాస్ ఎక్కువ, ఫిట్నెస్ కన్నా వెయిట్ లాస్కి ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. వైజాగ్లో అన్ని జిమ్ల కన్నా మా జిమ్కి ఆల్మైటీ జిమ్ అంటే వెయిట్ లాస్ జిమ్ పెట్టి వెయిట్ లాస్ సర్టిఫికెట్, మెడల్, షీల్డ్ ఇచ్చిన ఫస్ట్ జిమ్ మాదే వైజాగ్లో. సూపర్. సక్సెస్ మీట్ పెట్టాను. అప్పటి నుంచి మనకు ఎక్కడున్నా కానీ ఎక్కడ గాజువాడ జిమ్ అంటే స్టీల్ ప్యాన్ నుంచి, మల్కాపూర్ నుంచి, ఎన్నిటి నుంచి వచ్చేవారు. ఇక్కడ జిమ్లో వదిలేసి నా దగ్గరకు వచ్చేవారు. ఎంత లాస్ వచ్చినా ఈ అప్లాస్ మనకి బాగా హ్యాపీనెస్ ఇస్తాయి ఈ సక్సెస్. సార్ యాజ్ అ ఫిట్నెస్ కోచ్గా మీరు మా వ్యూవర్స్కి సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? అన్ని రకాలుగా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ప్రతి వాళ్ళు ఏది పడితే చూసి చేసి ప్రోటీన్ వాడేయచ్చు. ఫస్ట్ జిమ్కు రాగానే జాయిన్ అయిన తర్వాత ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అవి చేస్తారు వాళ్ళు అయితే ప్రోటీన్ తాగుతున్నారు, ఫ్రీ వర్కౌట్ తాగుతున్నారు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, అవి ఇవని చెప్పని వాటికి తెలియదు. వాళ్ళకి అలా చేయకూడదు. ప్రోటీన్ వాడాలంటే తప్పనిసరి కోచ్ డైరెక్షన్ ఉండాలి. కంపల్సరీ తీసుకోమంటే ఏ ప్రోటీనే వాడాలి. వాడితే వేరే ప్రోటీన్లు ఏవి వాడకూడదు నాకు తెలిసిన వరకు. నాకు తెలుసు కనుక చెప్తాను. అది అంతమించి ఏంటంటే ఇంకా తర్వాత ఏంటంటే నాకు అన్నీ వచ్చు కదా, నాకు బలం ఉంది కదా, నేను 30 kg కూడా వెయిట్ లేపేస్తున్నాను చేసేస్తుంటే అది కరెక్ట్ కాదు. అది నీ వయసుకి నీ హైట్కి నీ బాడీకి ఎంతవరకు అయితే చేయాలో అంత చెయ్యి. నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రిపిటేషన్ చెయ్యి, రిపిటేషన్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు చేస్తున్నారు 30 kg చేసాడు, 40 kg చేసి చాలా ఇంజరీస్ అవుతాయి సార్. అవి అప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు తెలియదు. కొంచెం తర్వాత అప్పుడు ఏదో చిన్న పెయిన్లో వస్తుంది, బ్యాక్ పెయిన్లో వస్తుంది, అది అలా కంటిన్యూ అయిపోతుంది. అది తెలియదు. తర్వాత ఇబ్బంది పడతారు. అది నేను చెప్పేది. నాకు తెలిసేటంటే తెలుసుకోవాలి ఏ ప్రోటీన్ వాడాలి అని అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి డూప్లికేట్ కూడా వచ్చేస్తున్నాయి, కాఫీలు వచ్చేస్తున్నాయి, వీళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే బార్కోళ్ళు కూడా అన్నీ ఓపెన్ అవుతాయి కానీ వాళ్ళకి తెలియదు. మేము సైజ్ చేయగలం ఎందుకంటే మాకు తెలుసు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ మాకు తెలుస్తుంది. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారుగా వ్యూవర్స్, ఫిట్నెస్ అంటే ఓన్లీ ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంట్సే కాదు, హెల్దీ వేలో ఫుడ్ తీసుకొని ప్రాపర్ వర్కౌట్స్ చేస్తే కూడా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మీ లేజినెస్ని వదిలేసి రేపటి నుంచే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.